అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. కృష్ణం వందే జగద్గురుం సిరీస్లో భాగంగా ఇది మరో ఎపిసోడ్. ఇందులో మనం ద్రౌపది పాండవుల బంధం గురించి చాలా ఆసక్తికర విషయాల్ని గ్రహిద్దాం. అలాగే మీ అందరికీ తెలుసు, ఇది ఒక పుస్తకం ఆధారంగా నడుస్తున్న సిరీస్. ఆ పుస్తకం పేరు కృష్ణం వందే జగద్గురుం. వ్రాసినటువంటి వారు పోలిశెట్టి బ్రదర్స్. ఇవే కాదు, ఇంకొన్ని పుస్తకాలు కూడా వారు రచించారు. అవన్నీ మీరు పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి. ఇక ఈ వీడియోలోని అంశాలను చూద్దాం. పాండవులు శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించారు అని మనం ఇంతకుముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం. పాండవుల భార్య అయినటువంటి ద్రౌపది ఎవరో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ. లక్ష్మీదేవి అంశతో ద్రౌపది జన్మించినట్లుగా మహాభారతంలోని స్వర్గారోహణ పర్వంలో మనకు కనిపిస్తోంది. మరణానంతరం ద్రౌపదిలోని అంశ ఆ శ్రీ మహాలక్ష్మిలోనే లీనమైంది అంటారు. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మిల అంశలే పాండవులు ద్రౌపదిగా అవతరించడం జరిగిందని కొంతమంది చెబుతారు. లక్ష్మీనారాయణుల అంశలు వివిధ యుగాల్లో వివిధ రకాలుగా జన్మలెత్తుతూ ఉంటాయి. లోక కళ్యాణానికి వారు అనేక లీలల్ని కొనసాగిస్తూ ఉంటారు. త్రేతాయుగంలో సీతారాములుగా ఆదర్శ దాంపత్యాన్ని చూపించారు. ద్వాపరయుగంకి వచ్చేసరికి తమ విధానాన్ని మార్చారు. మహావిష్ణువు శ్రీకృష్ణుని అవతారం దాల్చగా లక్ష్మీదేవి ఆయన అష్టభార్యలుగా అవతరించింది. మరోవైపు శ్రీ మహావిష్ణువు 5 రూపాల్లో పాండవులుగా ఉద్భవించగా లక్ష్మీదేవి ద్రౌపదిగా ఒకే రూపాన జన్మనెత్తి వారికి అర్ధాంగి అయింది. ఒకరిగా జన్మనెత్తినా 1000 మందిగా జన్మలనెత్తినా అది వారికే చెల్లింది. తాము ఎన్ని రూపాలనైనా దాల్చగలమని నిరూపించి చూపించారు లక్ష్మీనారాయణులు. ద్రౌపది 5గురు భర్తల్ని కలిగి ఉండటంలోని ఆంతర్యం తెలియని అమాయకులు, మూర్ఖులు, అక్కడక్కడ పిచ్చివాగుడు వాగుతూ నేటికి మనకు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళంతా దుర్యోధన సంతతి. నేటి రచయితుల్లో కూడా ఈ సంతతి కలిసిపోయి ఉన్నారు. వారు ద్రౌపదిని కించపరిచే విధముగా డైలాగుల్ని వ్రాసి తమ సంభాషణలను ఇరికించడం చేస్తున్నారు. ఇలాంటి రచయితలకు శ్రీకృష్ణుడంటే మరీ లోకువ. ఆయన పట్ల ఎన్నో అవమానకరమైన సంభాషణల్ని వ్రాసుకొస్తున్నారు. వారికి అసలు కనీస జ్ఞానం కూడా లేకపోవడం మన జాతి దురదృష్టం. మన పౌరాణిక పాత్రల్ని కించపరిచే విధముగా డైలాగులు వ్రాయడం ఒక జబ్బుగా ముదిరిపోతోంది. ఇతర మతాలపై కామెంట్ చేయాలంటే మాత్రం వారికి గుండె దడ. ఎవరి మనోభావాలను దెబ్బతీయరాదు అంటారు పైకి. హిందూ ధర్మాన్ని విమర్శించాలంటే మాత్రం ప్రతి మూర్ఖుడు తన కళానికి పదును పెడుతూ ఉన్నాడు. హిందువులకు మనోభావాలు ఉండవా మరి? అందుకే జాతి యావత్తు ఈ పరిస్థితిని ఖండించి తీరాలి. హిందూ జాతిని మేల్కొల్పేందుకు ఈ భారతీయ శంఖారావం ముందుకు సాగాలి. ఇక ఐహిక బలం గొప్పదా, దైవ బలం గొప్పదా అనే విషయానికి వద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షానికి వచ్చే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు కౌరవ పాండవులిద్దరికీ కూడా బంధువే. జరగబోయే యుద్ధంలో తమకు సహాయం చేయమంటూ కౌరవుల తరపున దుర్యోధనుడు, పాండవుల తరపున అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చారు. తనకు ఇరువురు కావలసిన వారేనంటూ వారికి ఒక పద్ధతిని కూడా సూచించాడు శ్రీకృష్ణుడు. తన సైన్యంలోని 10,000 మంది నారాయణ గోపాలురు ఒక ప్రక్క, తానొక్కడు ఒక ప్రక్క ఉంటామని, ఆ 2 పక్షాల్లో ఏది కావాలో కోరుకోమని అర్జునునితో పలికాడు శ్రీకృష్ణుడు. పైగా ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు కృష్ణ పరమాత్మ. నారాయణ గోపాలురు యుద్ధం చేస్తారని, తాను మాత్రం ఆయుధం పట్టను అని, యుద్ధం చేయను అని, ఏదో తోచిన సహాయం మాత్రమే చేయగలను అని పలికాడు. అప్పుడు అర్జునుడు ఏమాత్రం ఆలోచించకుండా, నీ ఒక్కడవు మా పక్షాన ఉంటే చాలు బావా అన్నాడు. ఇక మిగిలిన వాటా నాదే కదా బావా అంటూ కృష్ణుణ్ణి అడిగాడు దుర్యోధనుడు. కృష్ణుడు అవును అన్నాడు. దుర్యోధనుడికి పరమానందమైంది. యుద్ధం చేయని కృష్ణుణ్ణి కోరుకుని అర్జునుడు వెర్రి పని చేశాడు అని చెప్పి భావించాడు దుర్యోధనుడు. అపారమైన బలగం గల సేన తన వశమైందని సంతోషిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే యుద్ధంలో చివరకు ఏం జరిగింది? దుర్యోధనుడు కోరుకున్న సైన్యం అధోగతి పాలైంది. అందులో ఏ ఒక్కడూ అతన్ని రక్షించలేకపోయారు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అనేక సార్లు అర్జునుణ్ణి రక్షించాడు. ఇతర పాండవుల్ని కాపాడాడు. చివరకు విజయాన్ని సిద్ధింపజేశాడు. ఈ సంఘటన ద్వారా మనం ఒక గుర్తించవలసినటువంటి అద్భుతమైన విషయం ఒకటి ఉంది. సృష్టిలో ఐహిక బలం, దైవ బలం అనేవి 2 ఉంటాయి. ఆస్తి అంతస్తులు, బలం బలగాలు, కృత్రిమ విజ్ఞాన సంపత్తులు మొదలగునవన్నీ కూడా ఐహిక బలంలోకి వస్తాయి. దైవ బలం అంటే నిర్మలమైన దైవభక్తి. ఈ 2 బలాల్లో జీవులకు ఏది ప్రధానమైనదో ఒకసారి ఆలోచించండి. సాధారణంగా మనమంతా కూడా ఐహిక బలానికే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం.
దైవ బలాన్ని సమర్థించటం మాటల్లోనే తప్ప మన చేతల్లో కనిపించదు. ఈ కారణంగానే మనం నిత్యం నరకంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఈ సందర్భంలో మనం శ్రీకృష్ణుని సేనను ఐహిక బలంగాను, శ్రీకృష్ణుడు అందించేటటువంటి సహాయాన్ని దైవబలంగాను గమనించాలి. అదే ఇందులోని అంతరార్థం. అర్జునుడు తనను కోరుకుంటాడా, తన సైన్యాన్ని కోరుకుంటాడా అని చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడికి అదొక అగ్ని పరీక్ష. దైవబలాన్ని గుర్తెరిగినటువంటి అర్జునుడు ఏమాత్రం పొరబడలేదు. శ్రీకృష్ణ పరమాత్మనే కోరుకున్నాడు. దైవ బలం ఉంటే ఐహిక బలం దానంతట అదే చేకూరుతుంది. ఐహిక బలం మాత్రం దైవ బలాన్ని చేకూర్చలేదు. ఇది మరువరాని విషయం. ఈ విషయం తెలియనటువంటి దుర్యోధనుడు తనకు లభించిన ఐహిక బలాన్ని చూసుకుని అమాయకంగా నవ్వుకుంటూ ఆనందపడిపోయాడు. చివరకు నశించాడు. నేడు కూడా దైవాన్ని నమ్ముకుని బ్రతికే వారిని చూసి దుర్యోధనుల్లా నవ్వుకుంటూ ఉంటారు కొంతమంది నాస్తికులు. మానవుల మేధాశక్తి ఇంతగా అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా దేవుడేమిటి అంటారు వాళ్ళు. నిజమే, విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. కంప్యూటర్లు, స్కానింగ్లు, రాకెట్లు, విమానాలు, శాటిలైట్లు, సెల్ ఫోన్లు, అణుబాంబులు, మిసైల్స్, అంతరిక్ష విహారాలు, గ్రహాంతర యానాలు, ఇలా ఎన్నో అద్భుతాలు సర్వసాధారణమయ్యాయి. మానవ మేధస్సు సాధించిన ఇన్ని విజయాలు ప్రత్యక్షంగా కనబడుతున్నా ఎప్పుడూ కనిపించని దేవుణ్ణి పట్టుకుని వేలాడడం చాదస్తంగా అనిపించవచ్చు. అయితే ఇక్కడే మనం సరిగ్గా ఆలోచించగలగాలి. ఇంత అభివృద్ధి చెందిన, ఇన్ని కనిపెట్టినా మనకు అర్థం కాని, ఆపలేని, ఎదిరించలేని ప్రకృతి శక్తులెన్నో సృష్టిలో ఉన్నాయి. వాటి ముందు మనం బలహీనులం. ఆ ప్రకృతి శక్తుల ముందు మన ఆధునిక సైన్స్ కూడా నిలబడలేదు. గట్టిగా వరదలు, తుఫాన్లు వస్తే చాలు తట్టుకోలేం. అగ్నిపర్వతాలు బ్రద్దలైతే భరించలేం. భూకంపాలు వస్తే నిలదొక్కుకోలేం. ఆ ఉత్పాతాల్ని ముందుగానే పసిగట్టగల పరికరాల్ని నేడు తయారు చేసుకున్నాం. కానీ ఏం లాభం? తిప్పలు మాత్రం తప్పడం లేదు. అంటే మన ఆధునిక సైన్స్ ఎందుకు పనికిరాదు అని కాదు, కానీ అన్నిట్లకి అది ఔషధం అని అనుకోవడానికి లేదు. అది ఎన్నో అద్భుతాల్ని చేసింది, చేస్తోంది. అనేక ఉపయోగాల్ని కలిగించింది, కలిగిస్తోంది కూడా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఈ ఆధునిక విజ్ఞానం పూర్తిగా మన స్వశక్తేనని విర్రవీగడానికి వీల్లేదు. అదంతా కూడా భగవంతుని ప్రసాదమే. అలా కాదని విర్రవీగితే అర్జునుడికి అయినట్లుగా మనకు కూడా గర్వభంగం అవుతుంది. సృష్టిలో ప్రకృతి, ప్రకృతిలో మన పుట్టుక, మన శరీర నిర్మాణం, మేధాశక్తి, వీటన్నింటికీ మూలం ఆ దైవశక్తే కదా. అలాంటప్పుడు నా స్వశక్తి, నా తెలివి, నా సైన్స్ అంటూ మానవుడు వెర్రిగా కేకలు వేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. ఈ విశ్వంలో భగవంతునిది కానిది అంటూ ఏదీ లేదు. మన ఆధునిక సైన్స్ కూడా ఆయనలో అంతర్భాగమే. ఈ యథార్థాన్ని గ్రహించి భక్తి మార్గాన్ని వేడకుండా దైవ ప్రసాదితమైన మన మేధస్సుకు పదును పెట్టుకుంటూ అటు ముక్తిని, ఇటు లోక కళ్యాణ విజ్ఞానాన్ని సాధించవలసి ఉంటుంది. అదే మానవ జీవన పరమార్థం. ఆధునిక సైన్స్ దేవునిలోని అంతర్భాగమే అంటే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. సైన్సు, దేవుడు వేరువేరని, దేవుడు లేడని సైన్స్ చెప్తోందని భావించేటటువంటి అమాయకులు నేడెందరో ఉన్నారు. మిడిమిడి సైన్సు పరిజ్ఞానం గల మూర్ఖుల ప్రచారం వల్ల ఇలాంటి పరిస్థితి కలిగింది. దేవుడు, సైన్సు రెండు వేరు కావు, ఒక్కటే. ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. ఈ అంశాలు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మరో శ్రీకృష్ణునికి సంబంధించిన గాథతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. జై శ్రీకృష్ణ.